అందరికీ నమస్కారం, నేను రవి ప్రకాష్. వోల్గా వీడియోస్ 18 మిలియన్స్, బాబోయ్ 1,80,00,000 మంది సబ్స్క్రైబర్సా. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. హాయ్ హలో, వెల్కమ్ టు ఓల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. ఎప్పుడు ఇంటర్వ్యూలు చేసి బోర్గా ఫీల్ అవుతున్నారా? అంటే ఎప్పుడు ఇంటర్వ్యూ అనగానే వీళ్ళు క్వశ్చన్లు అడుగుతారు, వాళ్ళ ఆన్సర్లు చెప్తారు. మరి ఈ మూవీ టీమ్ ప్రమోషన్సే చాలా వెరైటీగా ఇంట్రెస్టింగ్గా చేసింది. సో ఆ సినిమా 25th క్రిస్మస్ రోజున శాంటా క్లాస్గా మన ముందుకు రాబోతూ బోల్డ్ అని గిఫ్ట్లు ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాను అనమాట. ఆ సినిమాయే పతంగ్. మరి పతంగ్ సినిమాతో ఇంటరాక్షన్లు ఇలాంటివి కాకుండా సరికొత్తగా పతంగ్ అంతాక్షరి మనం ఆడేద్దాం అనమాట. సో వీ హ్యావ్ అంతాక్షరిలో పార్టిసిపేట్ చేయడానికి వీ హ్యావ్ ప్రణవ్, సూపర్ సంపంగి అండ్ ప్రీతి అండ్ వంశీ అన్నమాట. సో నమస్తే. సీరియస్ గా తీసుకున్నాను నేను. సో ఫస్ట్ మనందరినీ పాటలతో అలరించినటువంటి ప్రణవ్ పాడాల్సిందిగా కోరుకుంటున్నాం. యూ హావ్ టు స్టార్ట్ ద అంతాక్షరి. షూర్ చూద్దాం ఎవరు గెలుస్తారో వీళ్ళు. సామజవర గమన నేను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. నానా నెల్లూరి నెరజానా, నీ కుంకుమల్లె మారిపోనా, నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే. నేనేం వా వా వెన్నెలవే వెన్నెలవే నాకు ఇంతే వచ్చు, దీనికంటే ఎక్కువ ఎలిమినేట్ చేయండి. అప్పుడే ఎలిమినేటెడ్. నాగార్జున సార్ ఎలిమినేట్ చేశారు. సరే ఒక పాటకి ఇద్దాం, నెక్స్ట్ రౌండ్ ఎలిమినేట్ చేద్దాం. అందరికి ఒక పాట. వెన్నెలవేనా వస్తాని వెనుక. అదే కదా సినిమాలో కూడా చెప్పింది. ప్రాబ్లం ఏంటి, ఇద్దరం వస్తున్నాం, అదే ప్రాబ్లం. వస్తేనే గుడ్. కమాన్. ఎటైనా కాదనక ఇస్తా కానుకగా, ఏమైనా లేదనక. కానా రాదా? నీకేంటి 1000 పాటలు ఉంటాయి మైండ్. కాతో ఏముంది? ఏంటది? కా 5. హలో, ఆగాగు. ఇక్కడ నేను జడ్జి, పేరు కాదు. కాటుక కట్టుక కనులే మెరిసిపోయే పిల్లడా నిన్ను చూసి, మాటలు అన్ని మరిచిపోయా నీళ్ళే నమిలేసి. సా సారీగామే పాదాని సే మార్చి వేసే, that's what we say. సా సానా యానా సే. ఓకే, యువర్ విష్. ఏ ఏ పాడు. అమ్మా అమ్మా నీ పసివాణమ్మా, నువ్వే లేక పసివాణమ్మా. మానా మామ చందమామ వినరామా నా కదా, వింటే మనసు ఉంటే కలిపేవో మా జత. మామ చందమామ అది స్లో మోషన్ లో వేసుకోండి. మధురమే క్షణమే. ఓకే, అంత మధురంగా ఉందా? ఎలిమినేట్ చేసేద్దాం. ఎనీవేస్ మీ ముగ్గురు మాత్రం సూపర్ సింగర్స్. మీరు పాడలేదంట. నేను పాడతానని చెప్పలేదే. అయ్యా మనం అక్కడ తీసుకోలేదు. పాడతానని చెప్పలేదే. మీ మధ్యనటువంటి పతాంగ్ అంత్యక్షరి అని అన్నారు. ప్రైస్ మనీ నాది. మా హ్యాంపర్ ఏదండి? ఇస్తాం. మీలోని టాలెంట్ ఇప్పుడే కదా బయటికి తీస్తున్నాం, పూర్తిగా తీసాక ఇస్తాం. లాస్ట్ ఈ పతంగ్ ఇస్తాం తీసుకెళ్తే. సూపర్. సో చూసారా, బేసిక్ గా ఇదంతా చూసాక ఇప్పుడు మీమ్స్ లో ట్రెండ్ అవుతున్న 2 పదాలు మీకే. ఒడ్డి అమ్మ బంటే, రత్మంజర్రోయ్, బొసగొట్టేస్తుందిరోయ్, ఇవి ఫేమస్ మీమ్స్ కదా. మీ పతంగ్ అంత జోష్ లో ఉందన్నమాట, బాగా ఎగురుతుంది. పక్కా తెలంగాణ ముగ్గురు. యాక్చువల్లీ మా నాన్న తెలంగాణ, అంటే సిద్దిపేట బేసిక్లీ. చెరియాల అని ఒక విలేజ్ నుంచి మా నాన్న. మా అమ్మ తెనాలి. సో ఈ పూరు, సో మిక్స్ అన్నమాట, హైబ్రిడ్ బ్యాచ్. మీరు? మా నాన్నగారు కోటి, మా అమ్మ కాకినాడ. నేను ఇక్కడ హైదరాబాద్ నుండి అండి. నేను తెలంగాణ. పక్కా తెలంగాణ. పక్కా. ఓకే, అందుకే ఆయన. నాది హాఫ్ యాక్సెంట్ వేరేగా ఉంటది. అప్పుడప్పుడు తెలంగాణ వస్తుంది, అప్పుడప్పుడు ఆంధ్ర వస్తుంది. మీది అబ్రాడ్ కూడా వస్తుంది అనుకో. అది కూడా స్లైడ్ ఇన్ అవుతూ ఉంటుంది. నైస్. సో పతంగ్ గురించి మాట్లాడుకుందాం. యాజ్ ఆఫ్ నౌ అంతా అయిపోయింది, ఫన్ మోడ్ అంతా అయిపోయింది, మీరు అందరూ ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. మంచి మంచి సింగర్స్, ఈయన ఎలాగో ప్రూవెన్ సింగర్, కొత్త సింగర్లు మనకి మార్కెట్ లోకి వచ్చారనమాట.
ప్రీతి అండ్ వంశీ, ఎలా ఉండబోతుంది పతంగ్? ఎందుకంటే ప్రమోషన్స్ చాలా బాగున్నాయి. పానీపూరి దగ్గర నేనేం స్పెషల్ చేస్తానంటూ ఆయన కొన్ని వీడియోలు మీ చాలా వరకు ప్రమోషన్స్ చూసారు, చాలా యూనిక్ గా ఉన్నాయి. మీరేం చెప్తారు ఆడియన్స్ కి అబౌట్ పతంగ్ అంటే ఏం చెప్తారు? పతంగ్ ఈజ్ అ నెవర్ సీన్ బిఫోర్ ఫిలిం అండి. మనం చాలా ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ చూస్తాం కదా, కానీ పతంగ్ లో ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీని భుజాల మీద ఇట్లా వే చేసేది ఒక పెద్ద కైట్ కాంపిటీషన్. ఓకే, యా, విచ్ ఇస్ గోయింగ్ టు బీ దేర్ ఫర్ ద లాస్ట్ 35 minutes ఉంటది. అది వరల్డ్ క్లాస్ CG తో మేము ప్రిపేర్ చేసాం ఆ కైట్ కాంపిటీషన్. ఓకే, అండ్ ఇట్స్ గోయింగ్ టు బీ దేర్ ఇన్ అ హ్యూజ్ గ్రౌండ్. సైలో ఎట్లుంటది ఫైట్, అదే అనబోతున్నాను నేను. ఓ పక్కన భిక్షు యాదవ్ గ్యాంగ్, ఇంకో పక్కన నితిన్ గ్యాంగ్ లాగా. సో ఇద్దరులో భిక్షు యాదవ్ ఎవరన్నా ఇప్పుడు? భిక్షు యాదవ్ లాగా కాదు, రెండు సైడ్స్ హీరోస్. కాలేజ్ మాత్రం ఏమా కాలేజ్ ఆర్ట్స్ సైన్స్ అలాంటి సినిమా. ఇంకా మీరు SS కంచి గారిని చూస్తారు కదా ట్రైలర్ లో, అందుకే మీరు సై అన్నారు కదా. లేదు, మాకు చాలా ఇష్టం సై ఉంది ఒక్కదానికే ఆయన చాలా ఫన్ ఉంటది. ఇట్స్ అ ఫిలిం మేడ్ బై స్మాల్ పీపుల్ బట్ విత్ బిగ్ హార్ట్. ఓకే, విత్ బిగ్ డ్రీమ్, బిగ్ హార్ట్, బిగ్ టైమ్ లైన్. అండ్ యా, వెరీ వెరీ చిన్న వాళ్ళు తీసే పెద్ద సినిమా. ఓకే, ప్రీతి మీరేం చెప్తారు? వాట్ యూత్ వాంట్స్, వాళ్ళు ఏవైతే కావాలనుకుంటున్నారో అవన్నీ మీ సినిమాలో ఉన్నాయా పతంగ్లో? Yes, and there is a lot more as well. Last 30 minutes the kite competition మీరైతే కళ్ళు తిప్పుకోలేరు. That is guaranteed, and beginning నుండి end వరకు there's so much fun, so much chaos, but everything just meshes well together so much. Beginning నుండి end వరకు you won't get distracted when you're watching the film. Okay. And that is a very hard thing for our Gen Zers to do, so that speaks volumes on the film. ఓకే, ప్రణవ్ మీరేం చెప్తారు అబౌట్? ఎందుకంటే సింగర్ గా చాలా మందికి పరిచయం మీరు ఆల్రెడీ. యూ హ్యావ్ ఏ వెరీ హ్యూజ్ ఫ్యాన్ బేస్. ఇక్కడ చూసుకుంటే వీళ్ళ ముగ్గురులో కొంచెం చిన్న ఫ్యాన్ బేస్ ఉంది మా వంశీకి. మా ఫ్యాన్ బేస్ ఏం లేదండి. అదే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ లెక్క వేసుకుంటే వీళ్ళిద్దరికి భారీ ఎత్తున ఉన్నారనమాట. సో వాట్ యూ విల్ సే ఫర్ యువర్ ఫ్యాన్స్? యా, వన్ థింగ్ ఏంటంటే థ్యాంక్స్ టు దెమ్. ఓకే, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు అంతగా ప్రేమిస్తారు నన్ను అని. నాకు చాలా డౌట్లు ఉండే అనమాట. అరే నేను US నుంచి వస్తున్నా, ఏదో నా ప్యాషన్ కొద్దిగా నేను వస్తున్నా కానీ నన్ను ప్రేమిస్తారు లేదా అవుట్ సైడర్లా చూస్తారా, చాలా డౌట్. ఎందుకంటే నాకు ఎక్కడ పోయినా నాకు ఫ్యామిలీ తప్ప వేరే చోట్ల నాకు ప్రేమ దక్కలేదు. ఓకే, అంటే నేను ఆడకపోయినప్పుడు వాళ్ళు నన్ను సెపరేట్గా చూసేవాళ్ళు. అంటే ఇండియన్ కదా, అక్కడ ఫుల్ వైట్స్ అమెరికన్స్. సో అక్కడ కొంచెం రేసిజం, డిస్క్రిమినేషన్ కొంచెం, నాట్ ఎవ్రీ వన్ బట్ ఫేస్ చేశాను కొంచెం. సో అక్కడ మనోట్లా చూసుకోలేదు ఎవరు నన్ను. ఇక్కడికి వస్తున్నప్పుడు నేను పక్కా ఇండియన్నే, కానీ నన్ను NRI అంటారా, నన్ను వేరేలా చూస్తారా అని చాలా కొన్ని డౌట్లు ఉండే. అంటే నా పర్సనాలిటీ దానికి నాకు కొంచెం మామూలుగా పీపుల్ లైక్ మీ, బట్ ఇక్కడికి వచ్చాక ప్రేమిస్తారా లేదా నాకు చాలా డౌట్స్ ఉండే. బట్ చాలా అంటే చాలా ప్రేమించారు, చాలా లవ్ ఇచ్చారు, చాలా ఆదరించారు, నన్ను నమ్మారు, నా టాలెంట్ ని. సో వాళ్ళకి ఏం చెప్పలేను. ఐఎమ్ ఫుల్లీ గ్రేట్ఫుల్ టు దెమ్ కంప్లీట్లీ. అండ్ నా సింగింగ్ కి ఫ్యాన్స్ అయ్యారు కొంతమంది. అండ్ ఈ సినిమాతో పక్కా ఒక నటుడిగా కూడా ప్రేమిస్తారు నన్ను. వాళ్ళ ప్రేమ అలాంటిది. సో వాళ్ళకి కంప్లీట్లీ థ్యాంక్స్. ఇంకోటి పూజిత్ విషయంకి వస్తే, మనోడు అద్భుతమైన యాక్టర్. He's a very good actor. And I know currently that not many people know him, like you've said. But after this film, undoubtedly, చాలా మంది విస్కీని ప్రేమిస్తారు, ఆ క్యారెక్టర్ని, పూజిత్ని ప్రేమిస్తారు. I know for sure a great response after this. మంచి కెరీర్ ఉంటుంది ఆల్సో. ఒక న్యూ పీపుల్ వస్తున్నప్పుడు ఐ హావ్ సీన్ చాలా మంది బ్యాచెస్ వస్తుంటారు. ఐ హావ్ సీన్ కమిటీ కుర్రలు బ్యాచ్ చూసాను, వాళ్ళు ఒక వైబ్తో వచ్చారు. అలాగే ఆ వైబ్ నిలబెట్టుకుని ఆ సినిమా ఎంత సక్సెస్ అయింది, ఇప్పుడు ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి రీసెంట్గా, ఇవన్నీ చూస్తున్నాం. అంతే పాజిటివ్ నోట్ లో మీరు కూడా ఉన్నారు, మీ బ్యాచ్ కూడా, మీ గ్యాంగ్ కూడా ఉన్నారు. చాలా అంటే ప్రతిదీ యూఆర్ టేకింగ్ ఇన్ ఏ పాజిటివ్ నోట్. అది చాలా బాగుంది యాక్చువల్లీ. సో శాన్వి మ్యాగ్నా ఉన్నారు కదా, వాళ్ళ బ్రదరే మన వంశీ అన్నమాట. కరెక్టా? సొంత అక్కేనా? చెల్లి. ఓకే, ఓ తనే చిన్నదా? నేను చాలా చిన్నగా ఉంటాను.
సో మరి ఆ పానీపూరి రీల్లో ఆవిడ చేసినటువంటి విధ్వంసం వీళ్ళిద్దరూ నాకు అప్పుడు తెలియలేదు. రీసెంట్ గానే జస్ట్ ఇంటర్వ్యూకి వచ్చే ముందే నాకు తెలిసింది దట్ తను మీ సిస్టర్ అని తెలిసింది అంతే. అందుకే నేను అక్కేమో అని అనుకున్నాను. చెల్లి ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారమ్మా? సాన్వి అండి. సాన్విని అడిగితే కరెక్ట్ గా చిన్నప్పటి నుంచి సాన్వి అండి. నేను రిజర్వ్డ్, చాలా రిజర్వ్డ్. ఇప్పుడు నేను ఇట్లా వైబ్రెంట్ ఉన్నా గానీ. సో అలా మీకు నాకు కొంతమంది మ్యూచువల్స్ ఉన్నారు, అలా తెలుసుకున్నాను. ఎస్, అలా తెలిసింది. అయితే యూ హ్యావ్ స్ట్రగుల్ చాలా క్యారెక్టర్స్ కి కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ చేస్తూ ఉన్నావు అని చెప్పి విన్నాను నేను. సో ఫస్ట్ ఎవరికి ఇంట్రెస్ట్ వచ్చింది మీ ఇద్దరు? ఎందుకంటే ఫస్ట్ మీ చెల్లినే ఇండస్ట్రీలోకి వచ్చారు కాబట్టి ఇద్దరులో ఎవరికి ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండే అబౌట్ మూవీ ఇండస్ట్రీ పరంగా అంటే ఏం చెప్తారు? ఓకే అంట. లేదు, ఈ క్వశ్చన్ ఎవరు అడగలేదు, అందుకే నేను అడిగాను. బాగా అడిగారు, చెప్తాను మంచిగా. అయితే నేను మణిపాల్లో MBA చేయడానికి వెళ్ళాను. ఓకే. సో అప్పటికి మా చెల్లి ఇంకా నేను ఇద్దరం వి డిడ్ గెట్ ఇన్ టు ద ఫిల్మ్స్. ఓకే. అక్కడ నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తుండే. చేసిన తర్వాత ఒక 3-4 ఫిల్మ్స్ చేసా ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 year. అప్పుడే నాదొక షార్ట్ ఫిల్మ్ అక్కడ మణిపాల్లో ఉన్న యూనివర్సిటీలలో టాప్ 5 లో వచ్చింది అనమాట. ప్రైజ్ కూడా వచ్చిందని. స్ట్రేంజర్స్ అనే ఒక సినిమాకి మాకు అక్కడ వచ్చింది ప్రైజ్. నాకు వచ్చినప్పుడు ఇట్లా కాల్ చేస్తే సాన్వి ఏమన్నదంటే నీకు ఒక సర్ప్రైజ్ అని అన్నది. ఓకే. సో నీకు ఒక సర్ప్రైజ్ అని అన్నా. నేను స్ట్రేంజర్స్ అని చెప్పి నాకు తెలుసు ఆల్రెడీ. సాన్విని వాళ్ళ సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ లో ఏదో ఫెస్ట్ లో చూసి ఎవరు అప్రోచ్ అయ్యారు. జయసుధా మ్యామ్ అప్రోచ్ అయ్యారు. ఓకే. జయసుధా మ్యామ్ అప్రోచ్ అయ్యి హమ్ పాంచ్ అనే ఒక చాలా ఫేమస్ హిందీ షోని తెలుగులో చేస్తున్నాము అని అప్రోచ్ అయ్యిండే. దాని తర్వాత ఇట్ డింట్ వర్క్ అవుట్. సో సాన్వి వాజ్ లైక్ నాకు తెలుసు ఓకేలే ఏదో చేస్తుంది సాన్వి. బికాస్ సాన్వి ఈజ్ న్యాచురల్ యాక్టర్. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇంట్లో మమ్మీ వాళ్ళతో నాతో చాలా సాన్వి ఇట్లా ఈజీగా తెలిసిపోతుంది సాన్వి ఇది యాక్టింగ్ చేస్తుంది. అయితే సో అప్పుడు ఫోన్ లో ఐ సైడ్ స్ట్రేంజర్స్ కి ఇట్లా వచ్చిందని అండ్ షీఈ్ లైక్ నీకు స్ట్రేంజర్స్ వచ్చిందేమో నాకు సైరా వచ్చింది అని అన్నది. సో అట్ ద సేమ్ టైం సేమ్ ఇయర్ సేమ్ మంత్ షీ గాట్ ఇన్ టు చిరంజీవి సర్స్ ఫిల్మ్ సైరాలో షీ డిడ్ అ స్మాల్ రోల్, తమన్నా ఫ్రెండ్ లాగా. సో దట్స్ హౌ వి స్టార్టెడ్ అవర్ జర్నీస్ టుగెదర్. తెలియకుండానే ఇద్దరు ఒకేసారి స్టార్ట్ చేశారు. నైస్. ప్రీతి, మీకు ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది? లైక్ యువర్ ఇన్ఫ్లుయెన్సర్, మంచి ఫ్యాన్ బేస్ ఉంది మీకు, వీళ్ళు చాలా ప్రమోషన్స్ చూస్తున్నాను నేను, ఈవిడది రీల్ ఒకటి ఉంటుంది ఫేమస్ అయింది అని చెప్పి ఇట్లా చెప్తుంది చూసాను. మీకు ఎలా ఇలా ఇంట్రెస్ట్ ఉండే? వేర్ యూ గెట్ దట్? అండ్ పేరెంట్స్ ఏం చెప్పారు? ముఖ్యంగా ఫిమేల్స్ వస్తున్నారంటే ఇండస్ట్రీలో చాలా మంది అపోజ్ చేసే వాళ్ళు ఉంటారు. హౌ యాక్టివ్ అని ఎలా మీ పేరెంట్స్ ఎలా ఉంటే మీతోటి? నాట్ అట్ ఆల్ డిడ్ ఐ థింక్ ఐ వుడ్ యాక్ట్ ఇన్ మై లైఫ్. ఓకే. మెడికల్ కాలేజ్ కి పాత్వే లో ఉండే. సడన్ గా ఐ జస్ట్ క్లిక్డ్. నేను ఇప్పుడు 50 years అయ్యాక విల్ ఐ బి హ్యాపీ యాజ్ అ డాక్టర్ ఆర్ షుడ్ ఐ పర్స్యూ సంథింగ్ దట్ ఐ డోంట్ ఈవెన్ నో ఇఫ్ ఐ విల్ మేక్ ఇట్ ఇన్. లక్కలీ మా నాన్నగారితో మాట్లాడినప్పుడు వి బోత్ రియలైజ్ లైక్ నాకు ఇప్పుడు గ్రేడ్స్ సరిగ్గా వచ్చింది, నేను హార్డ్ వర్క్ చేసి చదివినందుకు. వై నాట్ ట్రై పుట్టింగ్ దట్ సేమ్ హార్డ్ వర్క్ ఇన్ టు దిస్? ఓకే. సో లైక్ హార్డ్ వర్క్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్ టైప్ ఆఫ్ థింగ్. సో I didn't have to put up any fights. No one ఒక్కరు అనలేదు. మా నాన్నగారు వెంటనే గో డూ ఇట్ అంతే. తీసినా ఇదేదో ముందే ఆడుకుంటే కాలేజ్ వెళ్ళకుండా ఉండొచ్చు, ముందు అడగలేదు. చిన్నప్పటి నుండి సినిమాలు చూస్తూనే పెరుగుతారండి అందరూ. అండ్ యూ డ్రీమ్ ఆఫ్ లైక్ బీయింగ్ ఇన్ అ మూవీ యాజ్ అ కిడ్. లైక్ గ్రోయింగ్ అప్ ఐ వాచ్ వాట్ మా టీవీ, జెమినీ టీవీ, ఎవ్రీథింగ్. సినిమా చూడు, నేను చేయొచ్చు కదా, ఏదైనా చిన్న ఫీల్ వస్తుంది. బట్ నేను ఎందుకు ఇండియా వరకు ఇక్కడ నుండి వెళ్ళేలా చేస్తాను అనే భయం కూడా ఉండేది. సమ్వేర్ it just clicked like if you don't do it you don't know, go do it. మీరిద్దరు ముందు నుంచే ఫ్రెండ్స్ కదా? అవునండి. అరౌండ్ 17 years అన్నారు ఏదో ఇంటర్వ్యూలో మెన్షన్ చేశారు. 17 years. నైస్ మెమరీ అండి. సో ఇందులో చూసుకుంటే ముగ్గురు హైపర్ యాక్టివ్ ఉన్నారు. సో ఆన్ సెట్స్ లో, లొకేషన్ లో ఎవరు ఎక్కువ యాక్టివ్ ఉండేవారు, ఎవరు ఎక్కువ గొడవలు పడేవారు, ఎవరు ఎక్కువ టేకులు తీసుకునేవారు అంటే ఏం చెప్తారు? ఐ విల్ సే సంథింగ్ వెరీ, అంటే ఇది పబ్లిక్ కి మామూలుగా ప్రీతి రియల్స్ చూసేవాళ్ళు, ఇన్స్టాగ్రామ్ చూసే వాళ్ళు ఒక కంప్లీట్ ఒక రాంగ్ ఇమేజ్ ఉంటుంది దాని మీద. ఓకే. అంటే చాలా సిల్లీ, చాలా ఏదో చేస్తూ ఉంటది, చాలా క్రేజీ. అంటే ఇట్ మైట్ సీమ్ లైక్ 1-dimensional క్యారెక్టర్ లాగా అనిపించచ్చు టు సమ్ పీపుల్. జస్ట్ ఏదో రీల్స్ చేస్తుంది అని. బట్ షీ హాస్ లాట్స్ ఆఫ్ డెప్త్.
అంటే షీస్ లాట్స్ ఆఫ్ మెచ్యూరిటీ, కొంచెం క్లారిటీ ఉంది తనకి, అండ్ షీఈస్ వెరీ హార్డ్ వర్కింగ్. సో ఇవి చాలా మందికి తెలియదు అబౌట్ హర్, బట్ షీ వెంట్ త్రూ అ లాట్ ఇన్ లైఫ్. అట్లా అనిపించదు పిల్ల, బట్ షీ వెంట్ త్రూ అ లాట్ ఇన్ లైఫ్, త్రూ టఫ్ టైమ్, బట్ amidst all that, she's a very strong girl, and yeah, definitely she'll have a successful career. She signed her second film with Maitri. We're all very proud of her. ఎస్ ఎస్ అది చూసాను నేను. But అవుట్ సైడ్ చాలా అందరితో కలిసిపోతుంది, చాలా సరదా చేస్తుంటది. అట్లా అట్లా ఫన్ గా. వంశీ గురించి? వంశీ పూజిత్ దాని గురించి ఎందుకులే. ఎందుకులేరా. సరిపోని విస్కీ క్యారెక్టరైజేషన్ గురించి చెప్పండి. అందులో కూడా ఫ్రెండ్స్ రెండు చెప్తా, టైం వేస్ట్ చేయకుండా. బట్ విస్కీ యాక్చువల్లీ చాలా హట్కే క్యారెక్టర్, ఫుల్ మజా వస్తుంది. అంటే మనం చూస్తుంటే మన దోస్త్ గాడు గుర్తొస్తాడు, ఎక్స్ట్రావర్ట్ దోస్త్ ఉంటాడు కదా, ఇప్పుడు పదరా బయటికి పోదాం, పదరా దమ్ము కొడతాం, ఇట్లా ఫుల్ గా అంటే అన్ని అడ్వెంచర్స్ మీద తీసుకెళ్తూ ఉంటాడు బేసిక్లీ విస్కీ అనే క్యారెక్టర్. సో పూజిత్, personally talking about Pujit, I would say that he's a very ambitious guy with big dreams, and చాలా 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 పేషెన్స్ ఉన్న వ్యక్తి. బికాస్ 2019 నుంచి he has traveled with Praneeth on this story Patang, and 6 years he's been waiting. సో చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి, చాలా పేషెన్స్ ఉండాలి. ఆ రెండు చాలా నమ్ముకుని ఇంత స్ట్రాంగ్ ఉన్నాడు టిల్ దిస్ డే. యాక్చువల్లీ మీ డైరెక్టర్ గురించి చెప్పండి, మీరే చెప్పండి, ఎందుకంటే వీళ్ళిద్దరి కన్నా ఎక్కువ ట్రావెల్ మీతోటే ఉంది కాబట్టి. అసలు హౌ ఇట్ హ్యాపెండ్, ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు వాట్ ఈస్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్? యాక్చువల్లీ నాకు ప్రణీత్ గురించి చెప్పడం చాలా ఇష్టం. దట్స్ మై ఫేవరెట్ టాపిక్. ఓకే. బికాజ్ ఐ ఫీల్ నేను క్రికెట్ ఆడేటప్పుడు నాకు ఒక రైట్ మెంటర్ అనేది చాలా ఫ్లక్చువేటింగ్ ఉండే అనమాట. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టి దిలీప్ సార్ అని, హీఈస్ ద ఇండియన్ cricket fielding coach right now. Okay. He's my first cricket coach when I was playing cricket for the... Oh. Yeah, he taught me how to bat. So, after that, నేను క్రికెట్ ఆపేసిన ఒక 3-4 years. నేను సైనిక్ పురికి వెళ్ళిపోయా. సో దిలీప్ సార్ ఆల్సో హీ హాస్ హిస్ ఓన్ జర్నీ. సో దాని తర్వాత ఐ వాజ్ ల్యాకింగ్ అ మెంటర్ ఇన్ మై లైఫ్. ఓకే. సో ఐ డెంట్ ఫైండ్ అ మెంటర్ అంటిల్ అ పాయింట్, అండ్ దెన్ ఇంకొక నంది సార్ అని ఉండే. సో ఐ ఫౌండ్ అ మెంటర్ ఇన్ హిమ్. And then even at the end of my cricket career, Dilip sir came. I scored a lot of runs that year. Okay. But then na injury valla agipoyindi. So నేను అప్పుడే ఫిక్స్ అయినా that I need someone who understands me really well, who can train me properly ani. And then I never thought I would get someone who is of my age, who is my school friend. Okay. And he is Praneeth. And so Praneeth, first of all, 6 years అని నేను మాట్లాడుతున్నా కదా. I don't think anyone is more deserving than Praneeth for this film success. Because Praneeth చిన్న పనులు కూడా చేస్తాడు సినిమా, అంటే మైన్యూటెస్ట్ థింగ్స్. And he could have done another film. He could have left everything and done another film. అవును. But then he stuck to this. He chose this. He always supported me. We had a lot of low times as well, me and Praneeth together. But then Praneeth is the hero of the film. అవునా? We are not the heroes. He is the hero. అట్లీస్ట్ మీ ఇద్దరు క్యారెక్టరైజేషన్ లో ఏ క్యారెక్టర్ కైనా ఆయన క్యారెక్టర్ దగ్గరగా ఉంటుందా? 3 ముగ్గురిది మోర్ ఐశ్వర్య. ఈమె క్యారెక్టర్ లో ఆయన క్యారెక్టర్ చూడాలా? Yes. ఓహో. అంటే ఆయన కోసం ఇద్దరు అమ్మాయిలు ఎవరన్నా కొట్టుకోవడం లాంటి ఏమైనా జరిగినాయా బయట? అట్లేం లేదు. ఓకే. బట్ ఈమె ఒక క్యారెక్టరైజేషన్ ఉంది. అవును. సో అది సేమ్ ప్రణీతే అది. ఓకే. కమింగ్ టు యూ ప్రీతి, లైక్ ట్రైలర్ చూసాను నేను, చాలా తక్కువ మందికి అలాంటి అవకాశం దొరుకుద్ది నాకు తెలిసి. గౌతమ్ గారితో స్క్రీన్ ప్రెజెన్స్ షేర్ చేసుకోవడము, ఆయన వచ్చి కొంచెం డైలాగ్స్ ఉంటాయి కదా, ఒక స్లాంగ్లో చెప్పడము. హౌ యూ ఫీల్ యాక్చువల్లీ? ఆయన ఆల్రెడీ ఒక మంచి డైరెక్టరు. సో ఆయనతోటి మీరు డిస్కషన్ స్టోరీ గురించి, రాజ్యాలు ఇలాగా అలాగా అని చెప్పడాలు, హౌ యూ ఫీల్ యాక్చువల్లీ? వెరీ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్. అండ్ సినిమా స్టార్ట్ అయినప్పుడు ప్రణీత్ నాకు ముందు చెప్తుండే, లైక్ యూల్ హ్యావ్ టు యాక్ట్ విత్ సమ్మన్, యూల్ హ్యావ్ టు యాక్ట్ విత్ సమ్మన్ బిగ్, చేయగలుగుతావా? లైక్ యా చేసేస్తా, నాకేముంది. ఓకే. లైక్ కాన్ఫిడెన్స్ చూడండి రా. Seeing him in person was a different story. Yes, I was a bit starstruck, but then
very friendly character Gautam Menon sir was. So it was like working with a friend on set, very collaborative. యా యాక్చువల్లీ run through- సారీ టు yeah. ఇంటరప్ట్ మాట్లాడుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఏమై చేసావు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏమన్నా వచ్చిందా? లేదా? ఓకే. Very fun person, very easy to work with, very professional, little jokes, random conversations, but I expect cheledu that it would be that easy to work with someone that big. ఓకే. No pressure, no nothing, very easy. Yeah. సూపర్. అండ్ నెక్స్ట్ ఆడియన్స్కి ఏం చెప్తారు అబౌట్ యువర్ పతంగ్ మూవీ? 25th వస్తుంది. చాలా సినిమాల కాంపిటీషన్లో మీ సినిమా వస్తుంది. మీ పతంగ్ ఎంత పైకి ఎగురుద్ది 25వ తారీఖున అన్నది ఆడియన్స్కి మీ మాటల్లో చెప్పేసాను. సంక్రాంతి మాతో స్టార్ట్ అవుతుంది. వీఆర్ బ్రింగింగ్ ద ఫెస్టివల్. క్రిస్మస్ రోజున సంక్రాంతి మాతో స్టార్ట్ అవుతుంది అన్నటువంటి వెరీ గుడ్. అంటే మాతో ఆ ఎనర్జీ గానీ, ఆ సరదా గానీ, ఆ ఫన్ గానీ పక్కా పట్టుకొస్తాం మేము. ఆ ఫెస్టివల్ వైబ్, ఎంజాయ్మెంట్ గానీ. సో ఒక అంటే చెప్పాలంటే బేసిక్లీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ నిర్మోహమాటంగా బుక్ చేసేసుకోవచ్చు టికెట్స్ కలిసి. వెళ్ళండి థియేటర్కి. ఇది థియేటర్ ఫిలిమే. మామూలుగా మా ఫేసెస్ చూసి వీళ్ళు కొత్త వాళ్ళు అనుకోవచ్చు, ఇది అవసరమా? మనం స్టార్స్ ని ప్రేమిస్తాం, సో స్టార్ సినిమాకి వెళ్ళాలనుకుంటూ ఉంటాం కొన్నిసార్లు. బట్ ఇందులో ద స్టార్ ఇస్ ద స్క్రిప్ట్, స్టార్ ఇస్ ద మ్యూజిక్, స్టార్ ఇస్ ద స్టోరీ, ఎవ్రీథింగ్. లాస్ట్ 40 minutes ఏదైతే కైట్ కాంపిటీషన్ మేము చూపిస్తున్నామో అది చాలా కొత్తగా ఉండబోతుంది, చాలా గ్రాండ్ గా ఉండబోతుంది. ఇది సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ పక్కా. ఇది మీరు ఓటీటీలో చూస్తే అంత ఎఫెక్ట్ రాదు లాస్ట్ క్లైమాక్స్. సో మీరు వెళ్ళండి థియేటర్ కి, డెఫినెట్లీ యూ వోంట్ బి డిసప్పాయింటెడ్. బిగ్ స్మైల్ ఉంటుంది మీకు ఫేస్ మీద ఆఫ్టర్ వాచింగ్ ద ఫిలిం. అండ్ చాలా ఏమంటారు ఎంజాయ్ చేస్తారు. కైట్స్ వచ్చినా రాకపోతే ఇంకెక్కువ ఎంజాయ్ చేస్తారు. ఓకే. రిపీట్ వాచ్ మూవీ ఇది. రిపీట్. సో ఒక్కసారి చూసాక యూ విల్ వాంట్ టు బ్రింగ్ మోర్ ఫ్రెండ్స్ అండ్ వాచ్. అంటే వీళ్ళతో మనకి డిఫరెంట్ ఫ్రెండ్ గ్రూప్స్ ఉంటాయి కదండి. ఈ ఫ్రెండ్ గ్రూప్ తో ఒకసారి చూసి అరే వీళ్ళతో వెళ్తే ఎట్లుంటది, అంటే వీళ్ళ రియాక్షన్స్ చూడాలి. పెద్ద ప్లానింగ్. వన్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ వంశీ. మీరు ఇందులో చాటింగ్ అయినా చాట్ అయినా అని చెప్పి అన్నారు కదా, మీకు రియల్ లైఫ్ లో కుకింగ్ వచ్చా అసలు? కుకింగ్ దీంట్లో నేను నేర్చుకున్నానండి. ఐ నో హౌ టు మేక్ సమోసా, రగడా, నౌ పానీపూరి. ఒక బండి పెట్టేద్దాం అయితే. బండి పెట్టేస్తే నేను మేనేజ్ చేయగలుగుతా. నేను ఆల్రెడీ 10 days 2 hours అక్కడ ఉండే. దాము అని శ్రీనగర్ కాలనీలో పానీపూరి స్టాల్ ఉంది ఆయనది. ఆయన దగ్గర నేర్చుకున్నా. ప్రణీత్ అన్నాడు నేర్చేసుకో, మళ్ళీ ఈజీగా చేయాల్సి వస్తుంది, నువ్వు ప్రీతి పగడాలు వస్తే టేకులు ఉండవు అని చెప్తే నేను నేర్చేసుకున్నా ఆయన దగ్గర. నేను కస్టమర్స్ కి సర్వ్ చేస్తుండే అక్కడ, మొత్తం చేయి కడుక్కొనే చేస్తుండే మొత్తం. మేము అడిగావా సార్ మీరు చేయి కడుక్కొని? ఎవరు చేయి కడుక్కొని చేయరు కదా, అదే టేస్ట్ కదా. సో నేను చేయి కడుక్కొని మంచిగా చేస్తున్నా అనమాట. ఓకే ప్రీతి, మీరేం చెప్తారు ఫైనల్ గా ఫర్ యువర్ ఆడియన్స్ టు కమ్ అండ్ వాచ్ పతంగ్? ఫన్ మీరు థియేటర్స్కి వస్తే మా మూవీలో అన్నీ ఉంటాయి అనమాట. ఎండింగ్ మన ప్రణవ్ ఒక పాటతో, మీ సినిమాలో పాటతో క్లోజ్ చేసేస్తే అయిపోయింది. ముగ్గురం పాడతామండి. మీ ఇష్టం. ఉన్నట్టుండిగా జిందగీ ఉల్టా తిరిగిందే, అనుకోనంతగా ఈ స్టోరీ డ్రామాటిక్ అయిందే. హే ఉన్నట్టుండిగా జిందగీ ఉల్టా తిరిగిందే, అనుకోనంతగా ఈ స్టోరీ డ్రామాటిక్ అయిందే. ఓ మై నారదా కాస్తంత దారి చూపవా, ఓ డియర్ మన్మదా నువ్వు. అది ఎట్లుంది తెలుసా? యాక్చువల్లీ నిజంగా స్ట్రగుల్ అయ్యేది ఆవిడ ఎక్కడ కూడా రీల్స్ లోకి లిప్సింగ్ చేస్తున్నట్టు చేస్తుంది, ఆయన మాత్రం విస్కీ క్యారెక్టర్ నుంచి దిగలేదు అనమాట. ఇంటర్వ్యూలోనే ఇంత ఫన్ అండ్ రచ్ ఉందంటే సినిమాలో ఇంకెంత ఉంటుంది. సో డోంట్ మిస్ 25th December పక్కా క్రిస్మస్ రోజున సంక్రాంతిని చూపిస్తానన్నటువంటి ప్రణయ్ పతంగ్ మూవీతో వీళ్ళు ముగ్గురు వచ్చేస్తున్నారు అనమాట. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ ఎంకరేజ్. ఇలాంటి చిన్న ఆర్టిస్టులను ఇప్పుడు అంటున్నారు, తర్వాత బిజీ అయిపోతారు లేదు మనకు తెలియదు అనమాట. సో ఇవన్నీ కూడా 25th December అనేది చూసేయండి. సో ఇది ఇవాళ వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తుండండి వోల్గా వీడియోస్. దిస్ ఈస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. ఎల్ల నరేష్ మాట్లాడుతాను. 18 million ఫాలోవర్స్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియో. థ్యాంక్ యూ.